హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో ఈ వీకెండ్ మనము నల్గొండ డిస్టిక్ నార్కట్పల్లి మండలం చెరువుగట్లో ఉన్నటువంటి శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో వీడియో అయితే జబర్దస్త్గా వచ్చింది, సూపర్ వచ్చింది. సో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఆ టెంపుల్ యొక్క చరిత్ర, ఆ టెంపుల్ యొక్క గొప్పతనం మొత్తం కూడా ఇన్ డీటెయిల్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. మేము ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తామో నోటిఫికేషన్ మీకు అయితే వస్తుందన్నమాట. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన హైదరాబాద్ నుంచి ఈ క్షేత్రానికి వెళ్ళాలనుకునే వారికి బస్సెస్ అండ్ ఇంకా ట్రైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. బస్సులో వెళ్దాం అనుకునే వారికి నార్కట్పల్లి బస్సు ఇంకా నల్గొండ బస్సు అయితే అవైలబుల్ గా ఉంటాయి. నార్కట్పల్లి బస్సు కనుక మీరు ఎక్కినట్లయితే నార్కట్పల్లి బస్ స్టాండ్ లో దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకుని అయితే ఈ టెంపుల్ కి రావాల్సి ఉంటుంది. అరౌండ్ 5 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. అదే మీరు కనుక నల్గొండ బస్సు ఎక్కితే డైరెక్ట్ మిమ్మల్ని టెంపుల్ కమాన్ ముందు అయితే దింపుతారనమాట. సో అక్కడి నుంచి ఆటో పట్టుకుని టెంపుల్ దగ్గరికి వెళ్లాల్సి అయితే ఉంటుంది. ట్రైన్కి వెళ్దాం అనుకునే వారికి ఈ టెంపుల్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ నల్గొండ రైల్వే స్టేషన్. మన సికింద్రాబాద్ నుంచి ఎనీ టైం నల్గొండకి అయితే ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ టెంపుల్కి నల్గొండ రైల్వే స్టేషన్ 14 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అక్కడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి మనకి ఈ చెరువుగట్టు ఆలయానికి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆ ఆటోస్ని పట్టుకొని అయితే మనం ఈ చెరువుగట్టుకు రావాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ రీచ్ అయిన తర్వాత టెంపుల్ ఎంట్రన్స్లో మనకి ఒక పెద్ద నంది అయితే దర్శనం ఇస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఆ నంది అనమాట. ఈ నందిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ముఖద్వారం అయితే ఉంటుంది. ఈ ముఖద్వారం గుండా మనం స్టెప్స్ సహాయంతో పైకి వెళ్ళొచ్చు. అండ్ ఈ ముఖద్వారం పక్కన మనకైతే రోడ్ వే కూడా ఉందన్నమాట. సో అక్కడ నుంచి వెహికల్స్ అయితే పైకి వెళ్తాయి, కొండ పైకి వెళ్తాయి. సో మేమైతే స్టెప్స్ పైన వెళ్దామని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ వే ఉంది కదా. సో ఈ వే ఏంటంటే మన వెహికల్స్ అయితే కొండ పైకి తీసుకెళ్తాయి అనమాట. సో వీళ్ళు ఇక్కడ ఛార్జ్ కూడా చేస్తారు ఆ వెహికల్స్కి. కొండపైకి పోతప్పుడు కొబ్బరికాయలు అయితే నేను కిందనే తీసుకున్నా, ఎందుకంటే మనకి పైన ఒక 10 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు కింద నుంచి పైకి మోసుకొచ్చినాం అని చెప్పేసి. సో అందుకని నేను కొబ్బరికాయలు అనేది కిందనే తీసుకున్నాను అనమాట. టెంపుల్స్కి వచ్చినప్పుడు మీ బద్ధకాన్ని విడిచిపెట్టి మీరు వేసుకొచ్చిన బండిని పక్కన పార్క్ చేసి నడుచుకుంటూ ఈ మెట్లపై నుంచి ఆ కొండపైకి వెళ్ళడం మంచిదని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి పెంచుకుంటే ఆ పొట్ట కొంచెమైనా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. స్టెప్స్ అనగానే భయపడిపోకండి. ఈ స్టెప్స్ మహా అయితే 250 నుంచి 300 మధ్యలో అయితే ఉంటాయి అనమాట. ఈ ఏజ్లో మనం ఆ స్టెప్స్ కూడా ఎక్కకపోతే ఇంకా వేస్టే. మూలుక్కుంటూ మేమైతే కొండపైకి వచ్చినాము. కొండపైకి రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో కళ్యాణ కట్ట అయితే ఉంటుంది. ఇక్కడ తలనీలాలు సమర్పించుకుంటారనమాట. అండ్ వాటి పక్కనే కొన్ని షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆ షాప్స్లో కొబ్బరికాయలు కానీ పసుపు కుంకుమ కానీ అమ్ముతారు. కాకపోతే ఒక 10 రూపీస్ 5 రూపీస్ అట్లా ఎక్స్ట్రా ఛార్జ్ చేసి అమ్ముతారనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మీరు టిఫిన్ చేయడానికి టిఫిన్ సెంటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి శివుని పాదాలు ఉంటాయి. ఈ శివుని పాదాల దగ్గర మనకి ఎప్పుడు కూడా శివసత్తులు ఉంటారు. ఈ శివుని పాదాల దగ్గర అమావాస్య రోజు కానీ పున్నమి రోజు కానీ వచ్చినట్లయితే ఇక్కడ చాలా మంది భక్తులు ఉంటారు. ఏమైనా దోషాలు ఉన్నా కానీ ఏమైనా నరదిష్టి ఉన్నా కానీ అన్నీ కూడా వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళ పైన ఈ శివుని పాదాలను పెట్టి నిమ్మకాయలు తిప్పేస్తూ ఉంటారనమాట. సో భూత ప్రేత ఏమన్నా ఇంకా నరదృష్టి ఏమున్నా కానీ పోతుందని చెప్పేసి ఇక్కడైతే నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజు పున్నమి రోజు అయితే ఇక్కడ అసలు కొంచెం కూడా సందు ఉండదు, అంత జనాలు అయితే ఉంటారనమాట. ఈ పాదాలను దర్శించుకొని కొంచెం ముందుకు వస్తే మనకైతే కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరులో స్నానం చేసిన వారికి సకల పాపాలు సర్వరోగాలు తొలగిపోతాయని ఇక్కడ వారైతే నమ్ముతారు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడైతే మనం ఆలయ చరిత్రలోకి అయితే వెళ్ళిపోదాం. ఆలయ చరిత్రలోకి వెళ్ళినట్లయితే గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని స్వయంగా పరశురాముడే ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం. ఈ శివలింగాన్ని పరశురాముడు ఎందుకు ప్రతిష్ఠించాడు అనంటే పరశురాముడి తండ్రి అయినటువంటి జమదగ్ని మునిరాజుని కార్తవీర్యార్జునుడు అనే రాజు సంహరిస్తాడు. ఆ తర్వాత పరశురాముడు పట్టరాని కోపంతో తన గండ్రగొడ్డలతో కార్తవీర్యార్జునుడి తల నరికేస్తాడు. అదే కోపంతో ఈ భూమిపైన అధికార గర్వంతో చెడు పనులు చేసే క్షత్రియ రాజులని ఒక్కొక్కరిగా సంహరిస్తాడు. దానికి ప్రాయశ్చిత్తంగానే గొప్ప శివభక్తుడైనటువంటి పరశురాముడు ఈ భూమండలం మొత్తం మీద 108 శివలింగాలను ప్రతిష్ఠించాడట. ఆయన ప్రతిష్ఠించిన శివలింగాలలో ఆఖరిదైనటువంటి 108వ శివలింగమే ఈ చెరువుగట్టులో పూజలు అందుకుంటున్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి శివలింగం. ఈ టెంపుల్లో ఉన్న శివలింగానికి జడల రామలింగేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే పరశురాముడు ఈ గుహలో తపస్సు చేశాడంట శివుని కోసం. కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా శివుడు కనికరించకపోయేసరికి పట్టరాని కోపంతో ఆయన గొడ్డలు తీసుకొని ఆయన ప్రతిష్ఠించిన శివలింగాన్ని కొట్టాడంట. ఆయన అలా కొట్టిన వెంటనే ఆ శివలింగం పైన జడలలాగా కొన్ని చారలు ఏర్పడ్డాయంట. సో మీరు ఇక్కడ చూస్తున్న శివలింగం అదే అనమాట. ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగము. ఇది ఒక గుహలో ఉంటుంది. సో మనకైతే కెమెరా కొంచెం ఎలవలేదు కాబట్టి నేను చూపించలేకపోయినా. ఆ చారలనే
జడలలాగా భావించి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు. ఈ గుహ నుండి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఒక బండ కనిపిస్తుంది, నేను కూర్చున్నాను కదా, సో అదే ఆ బండ అన్నమాట. ఈ బండని ఆపరేషన్ బండ అని అయితే పిలుస్తారు. సో ఎందుకు ఈ బండని ఆపరేషన్ బండ అని పిలుస్తారంటే, ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏమన్నా గర్భసంచి సమస్యలు ఉన్నా, కొంత సమయం ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ నిద్ర చేస్తే సాక్షాత్తు ఆ శివపార్వతులే వచ్చి ఆపరేషన్ చేసినట్లుగా ఫీల్ అవుతారంట. ఆ తర్వాత వాళ్ళు ఆ రుగ్మత నుంచి కొంచెం బయటపడినట్లుగా ఫీల్ అవుతారంట. సో అందుకనే ఆ బండని ఆపరేషన్ బండ అని పిలుస్తారు. అండ్ కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ ఆంజనేయ స్వామి పక్కనే మనకైతే పరశురాముడి తల్లి అయినటువంటి శ్రీ ఎల్లమ్మ తల్లి, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఆ టెంపుల్. ఈ అమ్మవారికి భక్తులు ప్రతి మంగళవారం ఇంకా ఆదివారం బోనాలతోటి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. ఈ తల్లికి నవదంపతులు సంతానం కోసం మొక్కులు మొక్కి ముడుపులు కడుతూ మొక్కులు అయితే చెల్లించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమెనే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. ఈ తల్లిని దర్శించుకున్న తర్వాత మనం అయితే ఈ టెంపుల్లో ఉన్నటువంటి మూడు గుండ్ల పైకి అయితే వెళ్ళిపోదాము. అక్కడ స్వయంభూ శివలింగం ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను, పదండి వెళ్దాము. ఈ మూడు గుండ్ల పైకి దారి మన పరశురాముడు తపస్సు చేసినటువంటి గుహ ఉంది కదా, ఆ గుహ నుంచి ఒక 3 అడుగులు 4 అడుగులు దూరంలో అయితే ఉంటుంది. సో వీళ్ళు మూడు గుండ్ల పైకి వెళ్ళడానికి పర్ హెడ్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట మూడు గుండ్ల పైకి వెళ్ళడానికి దారి. సో ఇప్పుడైతే ఇంత మంచిగా మెట్లు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఒక 20 ఇయర్స్ ఒక 22 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ మెట్లు అవి ఇవి ఏం లేవు అనమాట. ఈ కొండలకు అన్నిటికి కూడా చిన్న చిన్న రాడ్లు అయితే కొట్టుండేటివి. సో ఆ రాడ్లను పట్టుకొని ఈ కొండలలో ట్రావెల్ చేస్తూ పైకి వెళ్ళే వాళ్ళము. అంటే నేనైతే ఆల్మోస్ట్ నేను పుట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కి అయితే వస్తాను. ఎందుకంటే నాకు ఈ టెంపుల్లో టైం స్పెండ్ చేస్తే నిజంగా శివయ్యతో టైం స్పెండ్ చేసినంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో అందుకే నేను ఈ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వస్తాను, విత్ ఫ్యామిలీతో వస్తాం అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మూడు గుండ్లు, ఆ మూడు గుండ్ల మధ్యలో మీకు ఒక బండ సెరుకుంటుంది అనమాట. సో అది చాలా సన్నగా ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత అది. ఒకప్పుడు ఒక 22 ఇయర్స్ బ్యాక్ అయితే ఎంత లావు ఉన్నా సరే ఆ బండ సెరికలో నుంచే వెళ్ళి ఆ శివుడిని అయితే దర్శించుకోవాలి. అప్పుడు ఇన్ని మెట్లు ఈ విధంగా ఇంత మంచి ఫెసిలిటీస్ అయితే అస్సలు లేవు. ఎంత బక్క ఉన్నా ఎంత లావు ఉన్నా కానీ అదే ఆ సందులో నుంచి వెళ్ళాలన్నమాట. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇంత చిన్న సందులో నుంచి ఎంత లావటి మనిషి అయినా పడతాడో, ఎంత సన్నటి మనిషి అయినా పడుతుందో, అదే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మొత్తానికి ఆ బండ చెరుకులో నుంచి బయటకు వచ్చి నేనైతే మూడు గుండ్ల పైకి వెళ్తున్నాను. సో మూడు గుండ్ల పైన ఎలా ఉంది, శివుడు ఎలా ఉన్నాడో మొత్తం కూడా చూపిస్తాను చూడండి. ఇంతవరకు నేను 25 ఇయర్స్గా వస్తున్నాను ఈ టెంపుల్కి. అంటే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఒక్కసారి కూడా నేను మెట్ల పై నుంచి అయితే పైకి రాలేదు. ఎనీ టైమ్ నేను వచ్చిన ప్రతిసారి కూడా ఆ బండ చెరుకులో నుంచే వస్తాను. అంటే నాకు అంత నమ్మకం, నేను అందులో ఖచ్చితంగా పడతానని నమ్మి నేను అందులోకి వెళ్తాను. సో నేను ఎప్పుడు కూడా అందులో ఇరుక్కున్నట్లు కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. సో అంత స్మూత్గా అయితే నేను బయటకు వచ్చేస్తాను. అంటే మీరు కూడా నమ్మకంతో అందులోకి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా బయటకు వస్తారు, అది నేను గ్యారంటీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మూడు గుండ్ల పైన శివలింగం అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ శివలింగం చుట్టూ కూడా ఇనుపది ఒక కంచలాగా అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అందరూ తోసుకోకుండా ఉండడానికి 1 by 1 ఆ శివుని దర్శించుకోవడానికి అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ స్వయంభూ శివలింగము, మూడు గుండ్ల పైన వెలిసిన శివలింగము ఇదే అనమాట. సో ఈ టెంపుల్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ ని కొంచెంగా డెవలప్ అయితే చేస్తున్నారు. సో గవర్నమెంట్ అయితే డెవలప్ చేస్తున్నారని మనం అనుకుంటాం, కానీ నేను 22 ఇయర్స్ బ్యాక్ చూసిన టెంపుల్, ఇప్పుడు చూస్తున్న టెంపుల్ అయితే ఇప్పుడు వచ్చే టెంపుల్ నార్మల్గా మనం సుఖంగా వెళ్ళి దర్శించుకునేటట్లుగా ఉంది. సో ఈ గవర్నమెంట్ ఇంత ఫెసిలిటీస్ ఎందుకు ప్రొవైడ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అప్పుడు మనం ఆ కడ్డీలు పట్టుకొని పైకి వెళ్ళినప్పుడే మనం ఆ కష్టంతో ఆ శివుడి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకొని కొంచెం సంతోషంగా బయటకు వచ్చేవాళ్ళము. సో నాకు ఆ ఓల్డెన్ డేస్లో ఉండే ఫెసిలిటీసే నాకు మంచిగా అనిపించినాయి. వీళ్ళు మెట్లు పెట్టి, అంటే నేను గవర్నమెంట్ తప్పని అనను, ఎందుకంటే వాళ్ళు మన కోసం, అంటే మనం ఎక్కడైతే ఆ భక్తులు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. సో అది నేను వాళ్ళ తప్పని అనను. ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే క్రమంలో ఈ టెంపుల్కి ఉన్న గొప్ప వైభవాన్ని అయితే పోగొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే నా చిన్నప్పుడు ఆ గుండంలోకి వెళ్ళి స్నానం చేసి అదే తడి బట్టల మీద ఈ మూడు గుండ్ల పైకి రావడానికి ఆ కడ్డీలు పట్టుకొని ఆ చిన్నపిల్లల్ని పేరెంట్స్ ఎత్తుకొని వాళ్ళని పైకి తీసుకొచ్చి ఆ చిన్నపిల్లలతో పాటు వీళ్ళు కూడా బండ సిరికలో నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళు. సో అంత కష్టపడి ఆ శివుడిని దర్శించుకునే వాళ్ళు అనమాట.
అంటే అనిపిస్తుంది కదా, ఇంత కష్టపడతాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్తాము, వెళ్ళి అంత కష్టపడి పైకి వెళ్ళి ఆ శివుని చూసిన వెంటనే మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది చూడండి, ఒక హ్యాపీనెస్, తెలియని ఒక హ్యాపీనెస్ కలుగుతుంది చూడండి. అది ఇప్పుడు మనం మెట్లపై నుంచి వెళ్తే కనుక ఆ హ్యాపీనెస్ అనేది మిస్ అవుతాము. ఈ వీడియో చూసి ఈ టెంపుల్కి ఎవరైతే వెళ్దాము ఆ శివుని దర్శించుకుందాము అని అనుకుంటారో వాళ్ళకి నేను చెప్పేది ఒకే ఒకటి, ఖచ్చితంగా ఆ బండ సర్కిల్లో నుంచే లోపలికి వెళ్ళండి, ఆ మెట్లనైతే ప్రిఫర్ చేయకండి. ఇక ఆ 3 గుండ్ల పైన ఉన్నటువంటి శివుని దర్శించుకొని కిందికి వస్తే మనకైతే 2 గుహలు ఉంటాయి. ఆ 2 గుహలలో 2 శివలింగాలు అయితే ఉంటాయి అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఒకటి, అండ్ దీని పక్కన కొంచెం ముందుకెళ్తే ఆత్మలింగం అని చెప్పేసి ఇంకొక శివలింగం ఉంటుంది. సో ఆ 2 శివలింగాలను దర్శించుకున్న తర్వాత మనకి పక్కనే అయితే నిత్యాన్నదాన సత్రం కూడా ఉంటుంది. సో ఈ 2 శివలింగాలను దర్శించుకున్న తర్వాత ఆ నిత్యాన్నదాన కార్యక్రమంలో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, అంటే ఎవరన్నా వెళ్ళి తినొచ్చు అనమాట. సో మేమైతే ఆ అన్నదానంలోనే తిన్నాం అనమాట. సో కర్రీస్ అయితే సూపర్గా ఉన్నాయి, పప్పు ఇంకా సాంబార్ మజ్జిగ రైస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళైతే. సో చాలా బాగుంది రైస్ అయితే, రైస్ కానీ కర్రీస్ కానీ అన్నీ బాగున్నాయి. సో మీరు కనుక ఈ టెంపుల్కి విజిట్ చేస్తే ఖచ్చితంగా అన్నదానం దగ్గరే అన్నం తినండి అని నమో భగవతే రామలింగాయ. ఓం నమో భగవతే రామలింగాయ. హర మహాదేవ అన్నదాన ప్రభువా. హర హర మహాదేవ అన్నదాన ప్రభువా. హర మహాదేవ అన్నదాన ప్రభువా. హర హర మహాదేవ అన్నదాన ప్రభువా. బ్రహ్మ స్వరూపం దేవా. అన్నం బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం దేవా. అన్నం పరబ్రహ్మ స్వరూపం దేవా. నమో భగవతే రామలింగాయ. ఓం నమో భగవతే రామలింగాయ. ఓం నమో భగవతే రామలింగాయ. ఓం నమో భగవతే రామలింగాయ. ఓం నమః శివాయ. 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 దానంలో కన్నా అన్నదానం విన్నా మరో ప్రతి ఒక్కరు కూడా అన్నదానం చేయాలని ఆలోచన రావాలని. ఎందుకంటే అది చాలా పుణ్యకరం. ఎవరైనా అన్నదానం చేయాలి, వేరే పదార్థాన్ని అక్కడ సమాచార కేంద్రం ఉంటుందండి. అక్కడ సంప్రదించినట్లయితే ఆ రోజు మీ గోత్రనామాలతో, మీ ఇంటి పేర్లతో, మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద పూజ చేయడం జరుగుతుంది. ఆ రోజు మీ పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుందండి. అది చాలా పుణ్యకరం. అంటే చేయలేమనుకుంటే ఎవరైనా సరే 10, 20, 100, 50 ఏదైనా ఉంటే ఆ హుండీలో వేయగలరు. ఓం నమః శివాయ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. తినడం అయిపోయిన తర్వాత కొండ కిందికి వస్తే మనకైతే పార్వతీదేవి గుడి ఉంటుంది. పార్వతీదేవి గుడిని మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అప్పటికే ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. సో ఈ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పార్వతీదేవిని అయితే దర్శించుకోండి. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరెన్నో హిస్టారికల్ టెంపుల్స్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టెంపుల్కి ఎవరితో అయితే విజిట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వారం ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.